హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నాం. ద బిగ్ మార్కెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రతి ఒక్క బుధవారం అనేది ఇక్కడ ఉదయం 5 గంటలకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 5 నుంచి 11, 12 వరకు అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం అయితే తక్కువ ధరలో ఉండే పాలావులు అయితే చేసాం. ఇక్కడ చూస్తాం అండి, భారీ సైజులో ఉండే పాలావులు అయితే చూస్తాం. సో పాలు ఏ రేంజ్లో ఉన్నాయి, ధరలు ఎట్లా ఉన్నాయి అనేది మనమైతే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసిటీ అన్నీ కూడా కంటిన్యూగా అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి. అన్న దగ్గర కూడా కంటిన్యూ ఉంటాయి. అన్న మీ దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? 8 ఇచ్చారు. 2 ఆవులు ఉంటాయి. కంటిన్యూగా మీ దగ్గర ఉంటాయి ఆవులు? కంటిన్యూగా ఉంటాయి. ఏ రేట్ల నుంచి ఏ రేట్ల వరకు ఉంటాయన్నా? 60,000 నుంచి 1,00,000 వరకు సూటి ఆవులు, పాలావులు అన్నీ ఉంటాయి. సో 60,000 నుంచి 1,10,000 వరకు అయితే ఉంటాయంటానండి. మీ అవగాహనతో మీరు వచ్చి పాలు ఆవులని చెక్ చేసుకొని, పాలు చూసుకొని చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు. సో ప్రజెంట్ అయితే 2 ఆవులు అయితే ఉన్నాయి. దీంట్లో ధరలు ఏం చెప్తారు కనుక్కుందాం. ఇది హెచ్ఎఫ్ కదనా? సూటి ఆవా పాలావా? సూటిది. ఎన్ని రోజులు ఎనబోద్ది? 5-6 రోజులు ఎనబోద్ది. వారం పెట్టుకుందామండి. ఒక 6 రోజులు ఇంత చెప్తాడు. ఈంతే పాల కెపాసిటీ ఎంత రావచ్చు? పూటకు 10 లీటర్లు అంటే రోజు మీద వచ్చి 20 లీటర్ చెప్తానండి. సో 20 లీటర్స్ పర్ డే కెపాసిటీ చెప్తాను. 1 లీటర్ 2 లీటర్ తగ్గినా కూడా 18 నుంచి 20 మధ్యలో అనేది దీన్ని అయితే రావచ్చు అని చెప్తానండి. దీని ప్రైస్ ఏం చెప్పారన్న? 87,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి. 87,000 రూపాయలు దీన్ని చెప్తానండి. కానీ చెప్పిన ధర ఉండదు కాబట్టి తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. ఒక 5,000 రూపాయలు 4,000 రూపాయలు మీరు మాట్లాడేదాన్ని బట్టి బార్గెన్ అనేది ఉంటుందండి. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక హెచ్ఎఫ్ ఆవు కదండి, ఇది హోలిస్టన్. సో హోలిస్టన్లో హెచ్ఎఫ్ మిక్స్ అయినట్టుంది. లైట్గా చూద్దామండి. మంచి సైజులో ఉంది, మంచి రంగు ఆవు. ఇది సూట్ ఆవా పాలవా? సూటిది. ఎన్ని రోజులు ఎంత ఉంది పాల కెపాసిటీ రోజుకి? సో ఒక వారం రోజుల్లో ఇంతుంది అని చెప్తున్నాడు హెచ్ఎఫ్ అండి. సో సారీ అండి, హోలిస్టన్. సో 22 లీటర్ల పాల కెపాసిటీ చెప్తున్నాడు పర్ డేకి. 20-22 చెప్తున్నారు. సో మనం 1 లీటర్ తగ్గినా కూడా ఒక 18 నుంచి 22 మధ్యలో అనేది మీ ఫీడింగ్ని బట్టి రావచ్చు. దీని ధర అని చెప్పారన్న 92,000, 92,000 అయితే చెప్తున్నాడు. దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. సో అన్న దగ్గర 60 నుంచి 1,10,000 వరకు అయితే ఉంటాయి. మీ నెంబర్ చెప్పండి అన్న. 8639364981. సో మీ పేరన్నా? వినోద్ కుమార్. సో అన్న వ్యాపారస్తుడు అండి. సో ప్రజెంట్ పుంగనూరు మార్కెట్లో కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాడు. అన్న దగ్గర ఇంకా కూడా ఉంటాయి. సో ఎవరైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. చూడొచ్చు. ఇక్కడ చూసే ఆవులన్నీ కూడా అవేనండి. ఇవన్నీ అయిపోయినాయా? సో ఇవన్నీ కూడా అన్నయ్య అన్నట్టు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా 60-70,000తో స్టార్ట్ అయితే 1,10,000 వరకు అయిండి ఆవులు అనమాట. ఇవి చూసుకోవచ్చు. అవన్నీ కూడా ఒకసారి నీట్గా చూపిస్తాను ఏ రేంజ్లో ఎలాగ ఉన్నాయి అనేసి. ఇది ఏం రేట్కి అయిందన్నా? అయిపోయిందా? 75,000 కింద. పర్లేదు నా బాగానే. ఇది నేత ఆవుగా ఉన్నట్టుంది. ఎన్ని బళ్ళు మీద ఉంది? 6 బళ్ళతో ఉంది. ఎన్నో అవుతావు ఇది? పాలు 9-10 లీటర్లు. ఓకే, 9-10 లీటర్లు అన్నప్పుడు 9 రోజుల 18 లీటర్లు అండి రోజు కెపాసిటీ చెప్పారు. సో 17-18 అనేది రావచ్చండి. ఎంతకో 75కా? 75కి అయితే ఇచ్చారంట. మంచి రంగు, మంచి సైజు బాగానే ఉందండి. 75కి అయితే అయిందంట. ఇదేనా? 47, 47కి అయితే అయిందండి. చూసుకోవచ్చండి ఈ ఆవునే. సో 47 పాలునా? 15 లీటర్ రోజు మీద 15 లీటర్ అన్నప్పుడు పూటకు వచ్చి 7 లీటర్లు, 6.5 లీటర్, 7 లీటర్ విధంగా చెప్తానండి. సో 45కి అయితే అయిందంట. 45,000కి అయిందని చెప్తున్నాడు ఈ ఆవుని. చూసుకోవచ్చు. ఇవి కూడా అన్నీ కూడా అయిండిటియే. ఇదేనా? ఇది కూడా అయింది కదా, వ్యాపారం అయింది. పాలన్నీ 9-10 లీటర్ రోజు మీద వచ్చి 18 నుంచి 20 లీటర్ అండి. 17-18తో స్టార్ట్ అయితే 20 లీటర్ గాడికి రావచ్చు మీ ఫీడింగ్ని బట్టి. సూట్ ఆవు పాలవ అన్నది? సూటిది. ఎన్ని రోజులు ఎంతుంది? 10 రోజుల లోపల. ఓకే, 10 రోజులు. ఎంతనా ప్రైస్ ఇది? 67, 67,000కి అయితే అయినంత. చూసుకోవచ్చండి. ఇవన్నీ మనకి చెప్పేటి అని ఫైనల్ రేట్కి చెప్తారు. సరే ఒక 2,000 ఇటు అటు కూడా ఉండొచ్చు. సో 60, 70, 20 ఆ మధ్యలో అయిండే అని చెప్తున్నాను అనమాట. ఇవన్నీ కూడా అవే. సో 60, 70, 80,000తో అయితే అయిండే అనమాట. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి. సో దీనికి సంబంధించిన వీడియోలో మన ఛానల్ కంటిన్యూగా వస్తానమాట. ఇక్కడ 2 ఆవులు అయితే ఉన్నాయి. ఇవి ఏమి రేట్కి అయినా ఏమి నా అయిపోయినాయి? ఇవా అయిపోయినాయి. ఏం రేట్కి అయినా? 2 కలిపి? 2 కలిపి 1,10,000కి. సో చూడొచ్చండి. ఈ 2 కలిపి 1,10,000కి అయితే అయినాయంట. 2 ఏళ్ళకి దూడలు అయితే ఉన్నట్టున్నాయి. ఏం దూడలు అనేవే? 2, ఒకటి పైదోడ, ఒకటి కొడదోడ. 1,10,000 అంటే ఒకటి 55,000కి అయితే ఫైనల్గా అయిపోయింది అంటున్నారు. చూసుకోవచ్చు. ఇది వచ్చి 2 హెచ్ఎఫ్ అవులే. అది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నట్టుంది లైట్గా. వైట్. నెంబర్ చెప్తామా? చెప్పండి. 733-756-5014. సో అన్న నెంబర్ అయితే వీడియోలో వచ్చినండి. సో అన్న దగ్గర కంటిన్యూగా అయితే పాలావులు అయితే ఉంటాయన్నమాట. సో మీకు ఎవరైనా ఆసక్తిగా ఉంటే, ఇంట్రెస్ట్గా ఉంటే మీరైతే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే దూడలు కాబట్టి ఇక్కడ మార్కెట్లో పాలు కూడా పిండుతూ ఉంటారు. చూసుకోవచ్చు. ఎంతనా పాల కెపాసిటీ దీనికి? 8 లీటర్లు.
8 లీటర్ పూట కంటే రోజు మీద వచ్చి 16 లీటర్ చెప్తుండ్రు. సో వాతావరణం మారినప్పుడు వేరే ఊరికి పోయినప్పుడు 1 లీటర్ తగ్గచ్చు, 1 లీటర్ పెరగచ్చు. సో 16 లీటర్లు చెప్పినప్పుడు ఒక 14 నుంచి 16 లీటర్ అనేది మనకు అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మీకు 1 లీటర్ తగ్గినా కూడా 14 లీటర్ అనేది గ్యారంటీగా ఉంటుంది అనమాట. సో వాతావరణం మారినప్పుడు, ఏరియా మారినప్పుడు ఏమవుతాయంటే 1 లీటర్ 2 లీటర్ తగ్గుతాయి. ఆ వాతావరణానికి అడ్జస్ట్ అయ్యేదానికి కొంచెం డల్ అవుతావు అనమాట. సో దాన్ని బట్టి చూస్తే మనకు ఒక 2 లీటర్ తక్కువ వేసుకోవాలి. ఒక 20 చెప్పినప్పుడు 18 లీటర్లు వేసుకుంటాం అనమాట. సో ఆ విధంగా అయితే అవుతుంది. సో ప్రజెంట్ ఇక్కడ ఆవునైతే చెక్ చేసుకుంటాను, చూద్దాము ఏం రేటుకి అయింది ఏమి. ఆయన ఒక నిమిషం.